ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి కేటాయించిన సంక్షేమ పథకాలను అర్హులకు అందివ్వాలని డీడీఓ తెనాలి మండల ప్రత్యేక అధికారి కె శ్రీదేవి స్పష్టం చేశారు. మండల స్థాయి అధికారి నిర్దేశించిన విధంగా టార్గెట్లను చేరుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి నెల గురువారం మండల స్థాయి అధికారులతో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు డీడీఓ తెనాలి మండల ప్రత్యేక అధికారి కె శ్రీదేవి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారిని నిర్దేశించినటువంటి అభివృద్ధి, సంక్షేమంపై చర్చించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు. రేపటి నుండి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో అవసరమైన మౌలిక సదుపాయాలు పాఠశాలల్లో కల్పించాలని సూచించారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీలకు పంపించాలని, 6 సంవత్సరాల పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పంపాలని కోరారు. సమావేశంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, డిప్యూటీ ఎంపీడీఓ వైవిడి ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష, ఇరిగేషన్ ఏఈ శివరామకృష్ణ, ఉద్యానవన శాఖ అధికారి యు శ్రీనిత్య, పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గురువారం కూడా మండల స్థాయి అధికారులందరితోనూ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ స్కీమ్స్ ఏ విధంగా అమలు జరుగుతున్నాయి, డిపార్ట్మెంట్ వైజ్ మనకున్న టార్గెట్స్ ఏమిటి, దాన్ని ఎంతవరకు అచీవ్ చేయగలుగుతున్నాము, ప్రజలకు ఎంతవరకు మన డిపార్ట్మెంట్ వైజ్ సేవలు అందిస్తున్నాము అనే విషయాల మీద రివ్యూ తీసుకోవడానికి ప్రతి గురువారం కూడా ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా హాజరవడం జరిగిందండి. అందరికీ కూడా వాళ్ళ టార్గెట్స్కి అచీవ్ అవ్వటానికి అందరూ కృషి చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి వారం కూడా తహసీల్దార్ గారి ఆఫీస్లో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను, మీరు చేస్తారు కదా. అదేవిధంగా స్కూల్స్ కూడా మనకి ఓపెన్ అవుతున్నాయి, హాస్టల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి అంగన్వాడీ పిల్లలందరూ కూడాను గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యే విధంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కూడా ప్రయత్నం చేసి 5+ పిల్లలందరినీ కూడాను ఫస్ట్ క్లాస్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు గవర్నమెంట్ సైడ్ యాక్టివిటీస్ అన్నీ కూడాను సమర్థవంతంగా అమలు చేసి తెనాలి మండలాన్ని అభివృద్ధి పదవులన్నీ తీసుకెళ్లాల్సిందిగా అందరికీ చెప్పడం జరిగింది. ఆ విధంగా అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నాను. కొత్త శాంక్షన్స్ వచ్చిన వెంటనే అంటే పెన్షన్స్కి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా సెక్రటేరియట్ వైజ్ మనము సెలెక్ట్ చేయడం జరిగిందండి. అన్నీ మన దగ్గర అప్లై చేసుకున్న వాళ్ళందరి లిస్టులు మన దగ్గర ఉన్నాయి. ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే శాంక్షన్స్ వస్తాయో అందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది.